డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుండి ఉదయం 11 గంటల 40 నిమిషాలకు నేరుగా బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంతర్గత సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు బనగానపల్లి నుంచి తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు బయలుదేరతారు. సీఎం చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుండి ఉదయం 11 గంటల 40 నిమిషాలకు నేరుగా బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లి అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే బేతంచెర్లలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కాకుండా ఏదైతే రైతులు గతంలో ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో దానికి సంబంధించి చుక్కల భూములు అయితేనేమి, అదేవిధంగా 22A నుంచి తొలగించడానికి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకి అన్ని రకాలుగా కూడా దీంట్లో వెసులుబాటు కల్పించడంతో రైతులు చేసి నష్టం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత చాలా కాలం నుంచి చుక్కల భూములు 22A ఉండటం వల్ల వారు అమ్ముకోవడానికి అయితే నేను దీనికి అర్హత లేకుండా పోవడంతో కుటుంబ ప్రభుత్వం ఈ అర్హత పూర్తి స్థాయిలో కూడా రైతులకి అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కొన్ని జిల్లాల్లో అయితేనేవి కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు ఏదైతే భూమి మీ హక్కుకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపైన కూడా ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి ఫోటో లేకుండా రాజముద్ర పెట్టే పాస్ బుక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులకు అయితేనేమి మీ పూర్తిగా కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మీ హక్కు నంద్యాలలో కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే బనగానపల్లిలో వచ్చేసేసి తహసీల్దార్ కార్యాలయం కూడా వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కార్యాలయం కూడా పరిశీలించే అవకాశం ఉంది. అనంతరం బేతంచెర్ల గ్రామానికి వెళ్ళి గుట్టుపల్లిలో 897 మంది రైతులకు సంబంధించి 22A ఎవరైతే ఉన్నాయో వారికి సంబంధించి దాదాపుగా 2074
ఎకరాలకు సంబంధించిన భూమిని నిషేధిత జాబితా నుంచి ఇప్పటికే తొలగించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు వారికి సంబంధించి పాస్బుక్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అందజేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే తిరుపతి జిల్లా వచ్చేసి సిక్కుపల్లి అయితేనేమి, గుంటూరు జిల్లాలోని ఒట్టి చెరుపులు, చిత్తూరు జిల్లా కుంచికి గ్రామాల్లో కూడా చాలా కాలం అంటే దాదాపు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఈ భూములు ఉండటం వల్ల రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఇప్పటికే కల్పించే నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒక పక్కన బేతంచెర్లలోని రైతులు కూడా ఈ విధంగా చుక్కల భూములు తన ముందు తీసివేసేసి 22 నుంచి తీసేసి వారికి కూడా పట్టాదారు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలతో కలిపి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,827 గ్రామాల్లో 29 లక్షల పట్టాదారు పుస్తకాలు కూడా ఇప్పటికే కూడా ఒక పక్కన రాజమండ్రికి కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటామంటే 428 గ్రామాల్లో చుక్కల భూములకు సంబంధించి 2,68,000 ఎకరాలకు సంబంధించి పాస్బుక్లు కూడా రైతులకు పంపిణీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటా ఉంటే నంద్యాల జిల్లాలో 8,412 మంది పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అయితే పూర్తి స్థాయిలో కూడా యంత్రాంగం సిద్ధం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా 22A నుంచి చుక్కల భూములు తీయడం వల్ల రైతులు పూర్తి స్థాయిలో హర్షవంతులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇవాళ